వారాంతంలో రద్దీపై దృష్టి పెట్టింది టీటీడీ. సర్వదర్శన భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయోగాత్మకంగా తిరుపతిలో జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లు గురువారం రద్దు చేసింది. దీంతో వీకెండ్లో సర్వదర్శన భక్తులకు వెసులుబాటు కలగనుందని భావిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనార్థం టీటీడీ అనేక రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. సర్వదర్శనం 300 రూపాయలు, ఎస్ఎస్డీ టోకెన్లు, వీఐపీ బ్రేక్, సేవా టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగులు ఇలా పలు రకాల క్యూ లైన్లు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు 70,000 నుంచి 95,000 మంది భక్తులకు దర్శన భాగ్యం లభిస్తోంది. ఇందులో ఎలాంటి టోకెన్లు లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు చేరుకునే సర్వదర్శనం భక్తులు నిత్యం 40,000 నుంచి 50,000 మంది ఉంటారు. టోకెన్ కలిగిన భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతుంటే సర్వదర్శనం భక్తులకు 24 గంటల వరకు సమయం పడుతుంది. దీంతో సర్వదర్శనం భక్తుల కష్టాలు తీర్చడంపై దృష్టి పెట్టింది టీటీడీ. ఎస్ఎస్డీ టోకెన్లు తీసుకున్న భక్తులు కేటాయించిన సమయానికి క్యూలైన్కు చేరుకుంటే వారికి కూడా 4 గంటల్లో దర్శనం దొరుకుతుంది. మొదట తిరుమలలో టోకెన్ల జారీని ప్రారంభించిన టీటీడీ తర్వాత తిరుపతికి మార్చింది. ఇటు సర్వదర్శనానికి కూడా టోకెన్ విధానాన్ని ప్రారంభించినా జారీ చేసే టోకెన్లు వచ్చే భక్తులకు లెక్క కుదరకపోవడంతో విజయవంతం కాలేదు. వాస్తవానికి వేకువజామున జారీ చేసే టోకెన్ల కోసం భక్తులు ముందు రోజు ఉదయం నుంచే వేచి ఉంటున్నారు. అంత సమయం వేచి ఉన్నా పరిమిత సంఖ్యలోనే టోకెన్లు జారీ చేస్తున్నారు. దీంతో ఈ విధానంపై వ్యతిరేకత వచ్చింది. మరోవైపు టోకెన్లు కలిగిన భక్తుల కారణంగా టోకెన్ లేకుండా క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయం అంతకంతకు పెరిగిపోతోంది. ఇక గురు శుక్రవారాల్లో శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాల కారణంగా దర్శన సమయం తగ్గుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గురువారం రోజున జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు చేసింది టీటీడీ. దీనివల్ల ఎలాంటి టోకెన్ లేకుండా వచ్చే సామాన్య భక్తులకు వారాంతంలో కాస్త వెసులుబాటు ఉంటుందని భావిస్తోంది. టీటీడీ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.